ఒక అంశాన్ని ప్రారంభించాం, గుర్తుందా? అది మర్చిపోయారా? ఎక్కడ గుర్తుంటుందండి అయ్యగారు, వారం రోజులు ఎక్కడ గుర్తుంటుందండి అనుకుంటున్నారు కదా. గుర్తుందా? రిఫరెన్స్ చెప్పగలరా? ఒక అంశాన్ని ప్రారంభించాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అన్ని విషయములలో దైవభక్తి ప్రయోజనకరము అవును. చూడారా, మరోసారి అందరికీ వందనాలండి. దేవభక్తి విషయంలో ఎవరికి వారే సాధన చేసుకోవాలి, ఎవరికి వారే ప్రోత్సాహపరుచుకోవాలి. అర్థమవుతుందా? ఎవరికి వారి నా టైం నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఏ రీతిగా నేను గడుపుతున్నాను, నేను అనవసరమైన సంగతుల్లో నా టైంను పాడు చేస్తున్నానా అనేది ఎవరికి వారు ఆలోచన కలిగి ఉండాలి. దేవభక్తి విషయంలో సాధన చేసుకోవాలి. నేను బాగా ప్రార్థన చేసుకోవాలి, నేను బాగా బైబిల్ చదవాలి, నేను బాగా దేవుని కార్యాల్లో ఉండాలి, నేను దేవునితో బాగా నడవాలి అన్న ఆలోచన అందరిలో ఉండాలి. అంతేగాని పట్టనట్టుగా, నాకు అవసరం లేదన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కనుక దయవుంచి చూడండి, ఒక మాట మనం చూద్దాం. సరి కనుక దేవభక్తి విషయములో మనమే ఎవరికి వారు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సాధకము చెయ్యాలి. ఎవరికి వారు, అర్థమవుతుందా? తను తాను ప్రోత్సాహపరుచుకోవాలి, తను తాను ఎంకరేజ్ చేసుకోవాలి. నేను ఉపవాస కూడికుంది, నేను ఇవాళ మందిరంలో ఉండాలి, నేను ఎందుకు దేవుని ఆజ్ఞను తిరస్కరించాలి, నేను ఎందుకు అతిక్రమించాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంటికాడుంటే నాకు ప్రయోజనం ఏంటి, ఇంటికాడుంటే నాకు దీవెన ఏంటి? అసలు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని వాక్యం చెబుతుంది కదా. ఆ దీపస్తంభం అనగా సంఘము. ఆయన సంఘం మధ్యన సంచరిస్తాడు కదా, అక్కడుంటే నాకు దీవెన కదా. ఇంటికాడుంటే నాకు దీవెన ఏంటి? అసలు నేను ఎందుకంత అజ్ఞానంగా అడుగులు వేస్తున్నాను? నా మతి ఏంటి ఇలా పోతుంది? నేను మందిరంలో ఉండాలి కదా, నేను ఇంటికాడ ఎందుకుంటున్నాను అసలు అని ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి స్వతహాగా జ్ఞానము రావాలి, గ్రహింపు రావాలి. ఆశీర్వచనముల వైపు, ఆశీర్వాదముల వైపు అడుగులు పడాలి. మీకు జ్ఞానము లేదా? మీకు బుద్ధి లేదా? దీవించబడాలని ఆశ లేదా? ఇక్కడికి వచ్చి నువ్వు కష్టపడేది ఏముంటుంది? హాయిగా ఫ్యాన్ కింద కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడమే కదా. ఇంటికాడుంటే కదా నువ్వు బరువులు ఎత్తేది, అంతేనా? ఇంటికాడుంటే కదా నువ్వు బరువులు ఎత్తేది, ఇంటికాడుంటే కదా నువ్వు పని చేసేది. ఇక్కడ నీకు పనే ఉంటుంది అసలు. అంటే
నేను ఉపవాస ప్రార్థనకు రానివ్వకుండా నీకు బలమైన శత్రువు ఎవడు నీకు పనిచేస్తాడు నీ వెనకాల. అది నీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు వాడు. దేవుని నీకు తెలియట్లేదు, ఇంకా అజ్ఞానములో అడుగులు వేస్తున్నావు. ఎక్కడ అడుగులు పడేది? అజ్ఞానములో. దేవుడు నిన్ను పిలిచి గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. రక్షణ ఇచ్చి నీకు 4 కట్టడలు ఇచ్చాడు, 4 పిల్లర్స్ ఇచ్చాడు. అందులో మొదటి పిల్లర్ ఏంటి? అపోస్తుల బోధ యందును. ఏ బోధ? అపోస్తుల బోధ యందు ఉండాలి. అది తెలియాలి. అపోస్తుల బోధ అంటే ఏమిటి అది తెలియాలి, చాలా స్పష్టంగా అర్థం కావాలి ఇవన్నీ. అపోస్తుల బోధ యందును. 2 సహవాసమందు. 3 రొట్టె విరుచుట యందు. 4 ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. సంఘముతో ఎడతెగకుండా ఉండాలి. ఈ 4 సూత్రాలు మనం పాటించాలి. అప్పుడు దేవుడిచ్చిన సొంత రక్షణ ఎవరికి వారు కాపాడుకోగలుగుతారు. దేవుడు ఎందుకు ఇచ్చాడు అవి? ఒక కట్టడి ఎందుకు ఇచ్చాడు? మనందరం కూడుకోవడానికి. ఇలా నువ్వు ఆచరించకపోతే నీకు శాపం వస్తుంది అని ఎందుకు చెప్పాడు? ఇదిగో మనిషి మాట వినడు. బాల్యము నుండి దేవుడి మాట వినకపోవటం వీడికి వాడుక. బాల్యము నుండి వాడుక. దేవుడి మాట వినడు మనిషి. బాల్యము నుండి అలవాటు అయిపోయింది. దేవుడు అదే అంటాడు, నీకు బాల్యము నుండి వాడుకే కదా నా మాట వినకపోవటం అంటాడు. మనిషి రాడు దేవుని సన్నిధికి. శత్రువు బలంగా పనిచేస్తాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం అనే పనిచేస్తాడు. నిన్ను నీవు ప్రోత్సహించుకోవాలి. అస్తమాను నిన్ను ఎవరు ప్రోత్సహిస్తారు? అస్తమాను నిన్ను ఎవరు నడిపిస్తారు? భోజనం చెయ్యి అని నేను ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? టైం అవగానే కంచం గడికి వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళట్లేదా? టైంకి ముందే వెళ్ళిపోతున్నావు కదా. ఎక్కడికి? నేను భోంచేయమని నేను ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? నువ్వు కంచం దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపోతున్నావా లేదా? మరి టైంకి మరి దేవుని సన్నిధికి రావాలి కదా. కనుక ప్రోత్సాహపరుచుకోవాలి. దేవభక్తి విషయంలో సాధన ఉండాలి. అన్ని కట్టడలు ఆచరించాలి, నమ్మకంగా నడవాలి. ఇంకా ఏ కట్టడలు పాటించట్లేదు అవన్నీ పాటించాలి. అందరూ దశమ భాగం చేస్తున్నారా? దశమ భాగం అంటే తెలుసా? దశమ భాగం అంటే అందరికీ తెలిసిందా ఆ విషయం? దశమ భాగం అంటే ఏంటి? 10వ వంతు తీస్తున్నారా? అందరూ తీస్తున్నారా? 10వ వంతు తీస్తున్నారా? నీకు 10 రూపాయలు వస్తే నీ ఎంత, దేవుని ఎంత? నీ 9 రూపాయలు. దేవుడిది ఎంత? రూపాయి. అవునా? ఆ రూపాయి తీస్తున్నారా? నీకు 100 రూపాయలు వస్తే దేవునికి ఎంత? 10 రూపాయలు. నీకెంత? 90 రూపాయలు. తీస్తున్నారా? దశమ భాగం తీయాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 4 కట్టడలు ఆచరించాలి. ఇలా దేవుని కట్టడలన్నీ ఆచరించాలి. దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో అన్నీ ఆచరించాలి. దైవభక్తి విషయంలో సాధన ఉండాలి. గుడికి వచ్చి వెళ్ళినంత మాత్రం ప్రయోజనం ఉండదు. దేవుడు ఏ ఆజ్ఞలు పాటించమన్నాడో అవన్నీ నేను పాటిస్తున్నానా లేదా అని చూసుకోవాలి. శాపగ్రస్తులుగా మారకూడదు.
దశమ భాగం తీనోడు అందరు ఏమన్నాడు దేవుడు? మీరు దొంగలే అన్నాడు, మీరు శాపగ్రస్తులు అన్నాడు, మీరు దొంగలు అన్నాడు, శాపగ్రస్తులు అన్నాడు. అన్ని మాటలు మనకు అవసరమా? అవసరమా? మీరు నా యొద్ద దొంగిలిచ్చినే ఉన్నారన్నాడు. మరి ఇవ్వాలి కదా, ఇవన్నీ నేర్చుకోవాలి కదా, అన్నీ నేర్చుకోవాలి కదా. అలాగున మన కుటుంబాల మీద ఏ శాపం లేకుండా చూసుకోవాలి. దేవుని మాటలకు భయపడాలి, దేవుని మాటలకు భయపడాలి. అలా భయపడి నమ్మకంగా ఆచరించాలి. మీలో కొందరు నమ్మకంగా ఆచరిస్తున్నారు, మీరు దీవెన చూడగలుగుతున్నారు. అది మీరు ఎరగగలుగుతున్నారా? అది మీరు ఎరగగలుగుతున్నారా? ఇచ్చిన వారు ఖచ్చితంగా దీవించబడతారు. సంఘం అంతా నేర్చుకోవాలి ఇవన్నీ. అర్థమవుతున్నాయి విషయాలు. ఇలాగున దేవభక్తి విషయంలో మనకు మనమే సాధన చేసుకోవాలి. మా సంఘంలో గౌరవం అని ఒక పెద్ద తల్లి ఉన్నారు, చాలా వృద్ధురాలు, చాలా నమ్మకంగా దేవుల్లో నడుస్తారు. ఆమె అంటది, నాయన దక్షిణ భాగం తీసుకో నాయన, దక్షిణ భాగం, దశమ భాగం తెలియక పాపం, నాయన దక్షిణ భాగం తీసుకో నాయన అని వచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంటుంది. ఏ భాగం? దక్షిణ భాగం. ఏ భాగం అది? దశమ భాగము. దశమ అంటే 10 అని అర్థం. దశమ భాగము అది 10వ వంతు. అది నమ్మకంగా దేవునికిచ్చి ప్రార్థన చేసుకోవాలి. మీరు నాకు ఇచ్చే ప్రతి కానుకలో నేను దశమ భాగం తీస్తాను, నమ్మకంగా తీస్తాను. మీరు నాకు ఇచ్చే ప్రతి కానుకలో దశమ భాగం తీసి నా ఆత్మీయ తండ్రికి పంపించుకుంటాను. అది నమ్మకంగా చేస్తాను. అది నేను ఏ కానుక ఎందుకు వస్తుందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? డబ్బులు కాదు, చాలా కరెక్ట్గా ఉంటాను. దశమ భాగాన్ని తీయాలి, నమ్మకంగా ఉండాలి, అన్నిట్లో నమ్మకంగా జీవించాలి. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా మనం ఎలా ఉండగలుగుతాం? నమ్మకంగా ఉండగలుగుతాం. ఇవన్నీ దేవభక్తి విషయములో సాధన చేసే విషయాలు. సాధన చెయ్యాలి. భక్త దావీదు ఒక్క ఊరియా సంగతి యందు తప్ప దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయాలు ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే ఏమన్నాడు? భూమి మీద జనములందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను అన్నాడా? అన్నమాట నెరవేరిందా లేదా దావీదు జీవితంలో? ఎలా నెరవేరింది? భూమి మీద ఉన్న జనాలందరికంటే నిన్ను హెచ్చిస్తాను అన్నమాట ఎలా నెరవేరింది? అసలు భూమి మీద టాపు జనాంగం ఎవరంటే ఇశ్రాయేలీయులు. అర్థమైందా? టాపు జనాంగము. ఎందుకంటే సకల మానవ జాతికి రక్షకుడిని అందించిన జాతి అది. ఇశ్రాయేలును మనం ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. సకల మానవాళికి రక్షకుడిని అందించిన జాతి ఇశ్రాయేలు ప్రజలు. మొట్టమొదట దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు మొట్టమొదటి యూదులకు ఇచ్చాడు దేవుడు. యూదుల గొప్పతనమేమి అంటే అన్నిట్లో అధికమే వాళ్ళు. దేవోక్తులు మొట్టమొదటి యూదుల పరము చేయబడెను. తర్వాత ఆచారములు, తర్వాత ధర్మశాస్త్ర ప్రధానము, ఆ తర్వాత పితరులు వీరువారు, క్రీస్తు శరీరమును బట్టి వీరిలో పుట్టెను అని ఉంది. అన్నిట్లో ఆధిక్యమే వాళ్ళు యూదులు. అలాంటి యూదుల మీద రాజు అయ్యాడు ఎవరు? దావీదు.
శ్రేష్టమైన 12 గోత్రాల మీద రాజును చేశాడు దావీదుని. అన్ని ఆజ్ఞలు పాటించాడు కనుక. అలాగున నీవు దేవుని అన్ని ఆజ్ఞలను పాటించినప్పుడు ఉన్నతమైన రాజువైపోతావు. అది యుగ యుగాలు రాజువైపోతావు. ఎంత గొప్ప భాగ్యం అనుకుంటున్నారు. అన్ని ఆజ్ఞలు పాటించాలి. పాటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా పాటించాలి. నేను చెప్పే బోధ మీకు అర్థమవుతుందా? ఇలాగున దేవభక్తి విషయంలో ప్రతి ఒక్కళ్ళు సాధన అనేది చెయ్యాలి. సాధన ఉండాలి. అలా సాధన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని ఆజ్ఞలు పాటించాలి, నమ్మకంగా పాటించాలి. ఏమండి? కనుక ప్రభునందు ప్రియులారా, ఇలాగూ మనము పాటించాలి. మీలో కొందరు నమ్మకంగా దశమ భాగాలు తీస్తారు, వాళ్ళ ఆశీర్వాదం చూడగలుగుతున్నాం. అలా నమ్మకంగా దశమ భాగం తీయాలి. నమ్మకంగా దేవుని ఆజ్ఞలు, పొరుగువాన్ని ప్రేమించాలి. నీకెక్కడైనా ఎవరితో అయినా గొడవ ఉందనుకోండి, వెంటనే వెళ్ళి ఏం చేయాలి నువ్వు? వెంటనే ఏం చేయాలి? సమాధాన పడాలి. నీకెవరితో శత్రుత్వం ఉండకూడదు. నువ్వు వెళ్ళి వెంటనే ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడాలి. ప్రభు చెప్పిన మాట ఏంటి? మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? కొండ మీద ఎవడైనా మీరు అర్పణ అర్పించినప్పుడు ఏం చేయమన్నాడు? మొదట వెళ్ళి, ఒకవేళ అక్కడ నీకు ఏదైనా నీ సహోదరు మీద నీకు కోపం ఉందని జ్ఞాపకం వస్తే ఏం చేయమన్నాడు? అర్పణ అక్కడే పెట్టేసి, ముందు నాకు అర్పించడం కాదు, నువ్వు వెళ్ళి అక్కడ సమాధానం పడి తర్వాత వచ్చి నాకు అర్పించన్నాడు. నీకు ప్రభు మీద నిజంగా గౌరవం ఉందా? నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నావా? నీకు ప్రభువు నిజంగా ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమించువాడవైతే ముందు ఏం చేయాలి? నువ్వు సమాధానపడా. ఇలాంటి విషయాలు ఏమీ చూసుకోకుండా గులిగొంత పూసలాగా కింద నలుపు పెట్టుకుని ఏంటి భక్తి చేయటం? నీ కింద నలుపు చూసుకోకుండా, నీ కింద నలుపు చూసుకోకుండా ఏంటి భక్తి చేయటం? నీ కింద నలుపు చూసుకోవద్దా? పైన అంతా ఎర్రగా ఉన్నావు అనుకున్న కింద నలుపు ఉంది, అది చూసుకోవద్దా? భక్తి జీవితంలో సాధన చేయండి. ఎంత చెప్పినా కరగకుండా, కదలకుండా ఇస్కరియోతు యోధాల్లాగా అలాగే ఉంటే లోపలికి వచ్చేది ఆశీర్వాదం కాదు, శాపం వస్తుంది. యోధా శిష్యులందరినీ కూర్చోబెట్టాడు, ఆలోచన పుట్టించాడంట. ఎవరిలో? యోధాలో. ఎవరు ఆలోచన పుట్టిస్తా? అపవాది ఆలోచన పుట్టించాడు. ఎవరిని అప్పగించాలని? ప్రభువుని అప్పగించాలని ఆలోచన పుట్టించాడు. ఆలోచన పుట్టిస్తే ఆంతర్యాలు ఎరిగినవాడు కదా మన ప్రభు. ఆంతర్యాలు ఎరిగినవాడు, హృదయాన్ని బాగా చదివేవాడు, ఆంతర్యాలు ఎరిగిన ప్రభు. అప్పుడు వెంటనే వీళ్ళు అపవిత్రత వచ్చింది అని కూర్చోబెట్టాడు అందరినీ. మొత్తం 12 మందిని కూర్చోబెట్టాడు. 12 మందిని కూర్చోబెట్టి కడగటం ఎక్కడ ప్రారంభించాడంటే యోధా దగ్గర ప్రారంభించాడు. కాళ్ళు కడుగుతున్నప్పుడు ఏమవ్వాలి? ఏమవ్వాలి? పేతురు ఏమన్నాడు? చెప్పండమ్మా. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నా కాళ్ళు కడుగుతావా? నువ్వేంటి నాయనా, నా కాళ్ళు కడగటం ఏంటి? నా కాళ్ళు కడుగుతావు నువ్వు, నా కాళ్ళు పట్టుకుంటావా? వద్దు నాయన, వద్దు తండ్రి, వద్దు అన్నాడు.
ఎవరు? పేతురు. ఆ మాట ఇక్కడ రావాలి కదా. ఎక్కడ? యోధా మాట్లాడాలి కదా. యోధా ఎందుకు మాట్లాడలేదు? అతనిలోకి చీకటి వచ్చేసింది, హృదయం కఠినమైపోయింది, చీకటి వచ్చేసింది. ఆ ప్రేమ అర్థం కావట్లా, ఆ పర్సన్ అర్థం కావట్లా, ఆ వ్యక్తి అర్థం కావట్లా, ఆయన ఎవరు అర్థం కావట్లా. కారణం చీకటి వచ్చేసింది అతనిలోకి. ఆ విలువేంటి అర్థం కావట్లా. నీలోకి ఎప్పుడైతే చీకటి వచ్చేసిందో మనుషుల విలువ తెలియదు. నీకు అర్థమవుతుందా? మనుషుల విలువ తెలియదు. తెలుస్తుందా? తెలీదు. యేసు ప్రభు విలువ తెలుస్తుంది అతనికి, తెలియట్లా. మనుషుల విలువ తెలియదు. ఎప్పుడైతే నీలో చీకటి ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే నీలోకి చీకటి వస్తుందో వ్యతిరేకంగా మాట్లాడుతావు. ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతా భావంతో మాట్లాడట్లా, కృతజ్ఞతా భావం పోయింది, వ్యతిరేకత వచ్చింది, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏం పోయింది? దేవుని ఆత్మ చచ్చిపోయింది, అతని మనస్సాక్షి చచ్చిపోయింది, దేవుని ఆత్మ తొలగిపోయింది. దేవుని ఆత్మ ఉంటే అలా ఎవరూ మాట్లాడరు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాడు, వ్యతిరేక కార్యాలు చేస్తున్నాడు. ప్రభువుని అమ్మడానికి బేరవాడు వచ్చాడు. ఆయన నమ్ముకుంటారా? ఆయన వదులుకుంటారా? ఆ జీవాధిపతిని ఆయన వదులుకుంటారు, ఆయన సహవాసం వదులుకుంటారు. ఎవరైనా దగ్గరవడానికి సాధన చేయాలి, మరింత సన్నిహితం అవడానికి సాధన చేయాలి, దగ్గరవడానికి సాధన చేయాలి. అలాంటి వ్యక్తులను వదులుకుంటారా? అంటే విలువ తెలియకే కదా. ఏం తెలియక? ఏం తెలియక? అప్పుడు కడగడం మొదలుపెట్టాడు. ఇలాగే కూర్చున్నాడు అంతే. అసలు కదలిక లేదు. ప్రభువా తండ్రి మన్నించు నాయనా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ఏడవాలి, కదలాలి. కదలిక లేదు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా కదలిక లేని వ్యక్తిగా ఉన్నావేమో. అర్థమవుతుందా? కదలిక లేని వ్యక్తిగా ఉన్నావేమో. సరి చేసుకోవాలి. లేదు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడంటే ఏమన్నాడు? అందరూ అడిగారు, ప్రభువా మేము అప్పగించడం ఏంటి నాయనా, నేనా అందరూ అడుగుతుంటే ఇతను కూడా చేయమన్నాడు. తనకు తెలీదా? ఎంత వేషధారణ ఇది. లోపల ఉన్న దొగుట, పైకి చెప్పే దొగుట. ఎంత వేషధారణ బ్రతికిది. వేశ్యలనైనా క్షమిస్తాను కానీ ఇలాంటి వేషధారులను క్షమించను అన్నాడు ఆయన. ఎంత వేషధారణ. జాగ్రత్త. దైవభక్తి విషయంలో సాధన చేయి. యథార్థత ఉండాలి. ఏముండాలి? యథార్థత. జీవితాల్లో యథార్థత ఉండాలి. ఎంత వేషధారణ బ్రతుకులో. ఏమండి, కడుక్కోలేదు. చివరికి ఎవరు ప్రవేశించారు? ఆ మొక్కివ్వగానే ఎవరు ప్రవేశించారు? సైతాను ప్రవేశించారు. నీ జీవితంలో కూడా ఎక్కడ బలహీనతలు ఉన్నాయో కడుక్కోకపోతే హృదయం కఠినమవుతుంది, సైతానే ప్రవేశిస్తాడు.
ప్రయోజనం ఉండదు. బల్ల వచ్చినంత మాత్రాన్ని ప్రయోజనం ఉండదు. కడుక్కోవాలి. మాటలు అర్థమవుతున్నాయా సంగమా? అర్థమవుతున్నాయా? బల్లోకి వచ్చే ముందు హృదయాలు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు ఎక్కడైనా ఎవరి మీదైనా కోపం ఉన్నా, వ్యతిరేకత భావం ఉన్నా చక్కగా సమాధానపడి శత్రుత్వం అనేది లేకుండా చేసుకోవాలి. ఇలాగున భక్తి జీవితంలో సాధన చెయ్యాలి. ఇలా నువ్వు సాధన చేసి భక్తి జీవితాన్ని కాపాడుకుంటే భక్తి ఏం చేస్తుంది అన్నాడు? కాపాడుతుంది. దాని గురించి ఏం చెప్పుకున్నాం? అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అది ఏమైనా హాని కలిగిందా? సింహాల ద్వారా ఏమైనా హాని కలిగిందా? చెప్పండి. హాని కలిగిందా? హాని కలగల. సింహాల బోనులో వేసినప్పటికీ అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. భక్తి అంటే ఏంటి? యేసునామాన్ని 10 సార్లు స్మరించడమే కాదు, ఆయన చెప్పింది చేయటం భక్తి అంటే. ఆయన చెప్పింది చేయటం. చెప్పింది చేయకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నిష్ప్రయోజనమే. చెప్పింది చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలి? అందరూ చెప్పండి. చెప్పింది చేయటం నేర్చుకోవాలి. అది భక్తి. అలాగున భక్తి జీవితంలో సాధన అనేది చెయ్యాలి. అంచేత దేని వాక్యం సెలవిస్తుంది? అతడు తన దేవుని యందు, ఈ మాట పదే పలుకుతున్నాను, నీ హృదయంలో రాయబడాలని. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. నువ్వు భక్తి కలిగిన వాడవైతే దానియేలు వలె. దానియేలు భక్తి ఎలా ఉంది? సింహాల బోన్లు వేస్తే రాజుని ఏం చేశాడు? పోయిన వారం జ్ఞాపకం చేశాను. ఏం చేశాడు రాజుని? రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. అంటే ఎక్కడి నుంచి ఆ మాట పలుకుతున్నాడు? సింహాల మధ్యలో నుండి ఆ మాట పలుకుతున్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. అది ఎంత గొప్ప మాట అది! అంటే రాజు మీద కోపం లేదు, సింహాల బోన్లో వేసాడని కోపము లేదు, రాజు మీద ద్వేషము లేదు, రాజుని శపించటము లేదు. అవునా? మరి తెల్లాలేస్తే మా నోట వాళ్ళని ద్వేషించడం, ఇంట్లో గొడవలు, అక్కచెల్లెళ్ళ మధ్యన, అన్నదమ్ముల మధ్యన గొడవలు, ఆ కుటుంబాల్లో గొడవలు, ఆ ద్వేష బుద్ధులు, అవి ఎందుకయ్యి? ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? బైబిల్ ఏం చెప్పింది? దేవుని వాక్యం ఏం చెప్పింది? 45వ కీర్తన 2వ వచనం ఏం చెప్పింది? చదవండి, ఒకసారి తీసి చదవండి. 45:2 చదవండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడినది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చూసారా? దేవుడు నిత్యము నిన్ను ఎందుకు ఆశీర్వదించును? తండ్రి అయిన దేవుడు నిత్యము తన కుమారుడైన యేసు ప్రభువును ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే ఆ పెదాల మీద దయారసము పోయబడింది. ఏ రసం? అందరూ చెప్పండి. ఎవరి పెదాల మీద? యేసు ప్రభు పెదాల మీద ఏం పోయబడింది? పెదాల మీద దయారసం పోయబడినటువంటి అర్థం ఏంటి? హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. అది దేని బట్టి నోరు మాట్లాడుతుంది? హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది.
అంటే హృదయంలో ఏముంది ఇప్పుడు యేసు ప్రభుకి? దయ. దయ. ఆయన పెదాల మీద దయారసం ఉంది. దయ కలిగిన మాటలే వస్తాయన్న నోట. ఇక మన జీవితాల్లో, కుటుంబాల్లో గొడవలు, ఆన్నంటాం ఈయన్నంటాం, కుటుంబాల్లో గొడవలు అంటే అంతరంగంలో ఏమి లేదు? దయ లేదు. ఎలా దీవించబడతాం? ఎలాగ ఆశీర్వదించబడతాం? చెప్పండి. ఎలా దీవించబడతాం? ఏ రకంగా ఆశీర్వదించబడతాం? దానియేలు ఏం చేశాడు? రాజు చిరకాలము ఎక్కడుండి? దానియేలు ఏం పెంచుకోవాలి? మళ్ళంటోడైతే ఏం పెంచుకోవాలి? రాజు మీద ఏం పెంచుకోవాలి? వేషం పెంచుకోవాలి. రాజు అడగగానే ఏమనాలి? దానియేలు చెప్పేవారో, ఎలవయ్యా, నీ రాజ్యంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తాను, నీకు 120 మంది మీద అధికారిగా నియమించాడు కదా, రాజ్య పరిపాలన చేస్తున్నాడు కదా. ఏమన్నాడు అప్పుడు దానియేలు? నా గురించి నీకు తెలీదా? నేను ఎలా అంటాడో నీకు తెలీదా? నేను ఎలా అంటాడో నీకు తెలీదా? ఆ 120 మంది వచ్చి ఏదో చెప్పేస్తే నన్ను ఇందులో వేసేయడమేనా నువ్వు? నీకు తెలియక్కర్లేదా? నీకు జ్ఞానం ఉండక్కర్లేదా? నీకు నా వ్యక్తిత్వం నీకు తెలీదా? నా తత్వం నీకు తెలీదా? ఇలా మాట్లాడాడు. అదే మనమైతే భక్తి జీవితంలో సాధన చేయండి. ఏం చేయాలి? ఏంటి సాధన? ఎవరైనా నేను తిడుతుంటే నీ కోపం ఆగుద్దా? కోపం. నీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీ కోపం ఆగుద్దా? నీ కోపం. మరి సాధన ఇది. కాబట్టి భక్తి జీవితంలో సాధన చేయండి. చూడండి, అసలు భక్తులంటే ఏలేరేమో అన్నట్టుగా కూర్చున్నారు. అసలు ఏమీ అరగనట్లుగా ఇలా అట్టుపండు వదిలిస్తే ఇలా నోట్లో పెడితే కొరకలేమో అన్నట్టుగా కూడా కూర్చున్నారు ఇక్కడ. చాలా దీన ముఖాలు వేసుకుని ఎంత దీనులుగా ఉన్నారు. అసలు యేసు ప్రభులో కూడా లేదు ఎంత దీనత్వం. అంత దీనులుగా సహోదరులు, పాపం సోదరులు కూర్చున్నారు. ఎంత దీనిలో పాపం. సమయం వచ్చినప్పుడు చూడాలి. మీ మాటలు, మీ పద్ధతి అప్పుడు కనబడుతుంది. ఆ మాట తీరు, మాట్లాడే విధానం. ఇంకప్పుడు యేసు ప్రభు గుర్తుండరు, దేవుని సేవకులు గుర్తుండరు, ఎవరు గుర్తుండరు. ఉద్రేకం, భయంకరమైన ఉద్రేకం. ఎలా దీవించబడతావు? లోపలంత విషయం ఉంటే ఎలా దీవించబడతావు? అసలు అంత విషయం లోపలుంటే ఏ రకంగా దీవెన వస్తుంది? ఆ విషయం ఎక్కడ సచ్చింది? కనుక ప్రియ సంగమా, బాగా ఆలోచించు. అప్పుడే రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చిన్న పిల్లల్లాగే ఉన్నాం. అందుచేత దేవభక్తి విషయములో ఏం చేయాలి? సాధన. మంచిగా సాధన చేసి ఒక దానియేలు భక్తున వలె, ఒక యోబు భక్తున వలె మనం బలంగా సిద్ధపడాలి. వాక్యము నిన్ను చెక్కగలగాలి. వాక్యం నిన్ను బలంగా చెక్కగలగాలి. వాక్యం నిన్ను మోల్డ్ చేయగలగాలి, చెక్కగలగాలి. దేవుని వాక్యం, దేవుని వాక్కులకు లోబడాలి. అలాంటి లోతైన అవగాహనతో భక్తి చేయాలి. కనుక
దానియేలు ఎంత శ్రేష్టమైన భక్తి చేశాడో దేని వాక్యంలోంచి మనం గమనిస్తున్నాం. కనుక అతడు తన దేవుని యందు చెప్పండి, భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను, నీవు భక్తుడివేనా, నీవు భక్తురాలివేనా? నా ప్రశ్న, నీవు భక్తుడవేనా, భక్తురాలివేనా? ప్రశ్న. భక్తుడవైతే నిన్ను ఏ శోధన నుంచి ఆయన కాపాడుతాడు. నీవు భక్తురాలువైతే నిన్ను కాపాడుతాడు ఆయన. అందుచేత మనం భక్తులుగా మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం మనకి నేర్పుతూ ఉంది. దానియేలు వ్యతిరేకంగా మాట్లాడలేడా? ఎందుకు అలా మాట్లాడాడు మరి? అతనిలో ఏముంది చెప్పండి, ఏముంది చెప్పండి? వ్యతిరేకంగా మాట్లాడా? అతనిలో ఏముంది? మరి నువ్వు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? అంటే నీలో ఏమి లేదని చెప్పాలి. అది భక్తి ఉండాలి. భక్తి ఉంటే అలా మాట్లాడాం. అర్థమవుతుందా? దీవిస్తాడది. రాజు చిరకాలము జీవించునుగాక అని దీవించాడు. దానియేలు గ్రంథం చదవండి, చదివితే దానియేలులో ఉన్న ఉన్నత లక్షణాలు నేర్చుకోగలుగుతాం. దానియేలు నమ్మకస్తుడు, దానియేలు ఏ లోపము లేనివాడు, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఎవరు? ఇవన్నీ, ఈ క్వాలిటీస్ అన్నీ నేర్చుకోగలుగుతాం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడు అని వాక్యం చెప్తుంది. దానియేలు ప్రార్థనాపరుడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? ఎన్నిసార్లు? 3 సార్లు. అసలు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? అసలు ప్రార్థన చేయగలుగుతున్నావు? అసలు ప్రార్థన చేయగలుగుతున్నావా సంగమా? నీ ప్రార్థనా జీవితం సరిగా ఉందా? క్రైస్తవుడు చేసే పాపం ఏంటి? సరిగా ప్రార్థన చేయకపోవడమే పాపం. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయాలి. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ భక్తి జీవితంలో సాధన. కనుక సాధన చేద్దాం. ఇలాంటి సాధనతో భక్తి జీవితంలో ముందుకు నడుద్దాం. కనుక హృదయాన్ని పరిశీలించుకొని, ఇంకా ముందుకు వెళ్ళలేదు, సబ్జెక్టు ఇక్కడ అవుతుంది. కనుక పరిశీలించుకొని, పరీక్షించుకొని బలలో యోగ్యంగా రావడానికి సిద్ధపడదాం. అలాంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.